తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు ఏం జరిగినా అదో సంచలనమే. కానీ తెలంగాణ పాలిటిక్స్లో అందరినీ ఆశ్చర్యపరిచే దృశ్యం ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. వారిద్దరి మధ్య వార్ వన్ సైడ్ అన్నట్టుగా ఉంది. ఇక వారి పొలిటికల్ డైలాగ్ వార్ పుట్టించే వేడి తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతుంది. వాళ్ళిద్దరూ ఎదురెదురు తలపడ్డ సందర్భాలు ఇప్పటి వరకు లేవు. అలాంటి వాళ్ళిద్దరూ ఫేస్ టు ఫేస్ అయ్యారు. వారి మధ్య నవ్వులే నవ్వులు. ఇంతకీ వారెవరు? వారి మధ్య సంభాషణ ఏంటి? అవును, ఆ ఇద్దరూ కలిశారు, నవ్వుతూ మాట్లాడుకున్నారు. ఇది చూడటానికి వినడానికి ఎంత బావుందో కదా అనిపిస్తోంది. ఆ ఇద్దరూ తెల్లారలేస్తే సోషల్ మీడియా వేదికగా ఒకరి మీద ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటారు. అలాగే మైక్ దొరికితే చాలు ఒకరి మీద మరొకరు విరుచుకుపడతారు. అయితే ఇదంతా రాజకీయాల్లో భాగమే అని, ప్రజా సమస్యల కోసమే అన్నది వారు రుజువు చేశారు. మళ్లీ పాతకాలం నాటి రోజులు గుర్తుకు తెచ్చారు. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరు అంటే కేంద్ర మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్, అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ ఇద్దరూ ఎదురెదురుగా తారసపడితే ఏం జరిగింది అన్నదే అంత ఆసక్తిగా చూశారు. అయితే ఈ ఇద్దరూ అలా చూసిన వారికి మరింత షాక్ ఇచ్చేశారు. తెలంగాణ రాజకీయాల్లో అరుదైన దృశ్యం కనిపించింది. పాలిటిక్స్ లో లీడర్ల మధ్య డైలాగ్ వార్ కొత్తేమీ కాదు. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ మధ్య మాటల యుద్ధం గురించి అయితే చెప్పనక్కర్లేదు. అనునిత్యం కొనసాగుతూనే వారి మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉంటాయి. ఇక ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించటం, రాజకీయ వేదికలపై ఘాటు విమర్శలు చేసుకోవటం సర్వసాధారణం. అలా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉండే ఈ రాజకీయ ప్రత్యర్థులు ఎదురు పడితే ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణలో దంచికొట్టిన వర్షాలకు అనేక జిల్లాలు వరద ముప్పులో చిక్కుకున్నాయి. ఇతర ప్రాంతాలకు కొందరు ప్రజలు తరలి వెళ్లారు, మరికొందరు తరలి వెళ్తున్నారు. దాంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అదేవిధంగా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా సిరిసిల్లలోని గంభీరావుపేట మండలంలో పర్యటిస్తున్నారు. ఇలా ఒకచోట ఇద్దరు ఎదురయ్యారు. అంతే, అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు అంతా ఆశ్చర్యంగా చూశారు. ఏం జరుగుతుంది అన్న ఉత్కంఠ అందరిలో ఉంది. అయితే కేటీఆర్ ని చూస్తూనే బండి సంజయ్ ఆయన దగ్గరగా వచ్చి హత్తుకున్నారు. కేటీఆర్ సైతం షేక్ హ్యాండ్ ఇచ్చి ఆప్యాయంగా పలకరిస్తూ ఆయన భుజం మీద చేయి వేశారు. ఇక బావున్నారా అంటూ ఒకరినొకరు పలకరించుకున్నారు. కష్టపడుతున్నారని అంటూ ఈ సందర్భంగా బండి సంజయ్ను ఉద్దేశించి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే స్థానికంగా ఉన్న వరద పరిస్థితులను కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్కి కేటీఆర్ వివరించారు. అదేవిధంగా బండి సంజయ్ కూడా ఆయన చెబుతున్నది జాగ్రత్తగా విన్నారు. ఇదంతా సోషల్ మీడియాలో వీడియోగా రావడంతో రెండు పార్టీల క్యాడర్ సైతం హర్షం వ్యక్తం చేస్తోంది. ప్రజా సమస్యల సాధన కోసం రాజకీయాలు ఉన్నవి. వాటి మీదనే వేరువేరు పార్టీలైనా విమర్శలు చేసుకుంటూ ఉంటాయి. అంత మాత్రం చేత ఎవరికీ ఎవరు శత్రువులు కాదు. గతంలో రాజకీయం అలాగే జరిగేది, ఇప్పుడు అంతా మారింది. అయితే ఈ సమయంలో కూడా ఇద్దరు నాయకులు ఈ విధంగా ఆప్యాయంగా పలకరించుకోవడం క్యాడర్కి ఇచ్చే మంచి సందేశమే అని అంటున్నారు. ఇక ఏపీలో కూడా అధికార విపక్షాలు పరస్పరం విమర్శలు చేసుకుంటూ ఉంటాయి. అయితే నాయకులు ఎదురుపడితే ఇలాంటి సన్నివేశాన్ని ఊహించగలమా అని అంటున్నారు. తెలంగాణలో వివిధ రాజకీయ పక్షాల నాయకులు ఏదో సందర్భంలో కలుస్తూ ఉంటారు. అలైబలై పేరుతో చేసే కార్యక్రమాల్లోనూ వారు పాల్గొంటారు. ఇతర వేదికల మీద అంతా కలిసిమెలిసి ఉంటారు. ఏపీలో మాత్రం గవర్నర్ రాజ్ భవన్ లో ఇచ్చే తేనీటి విందుకు కూడా కలిసే పరిస్థితి లేదని అంటారు. ఏపీలో కూడా రాజకీయం మారాల్సి ఉందని, ఇలాంటి సందర్భాలను చూసినప్పుడు అంతా అనే మాటగా ఉంటుంది.
ఇదిలా ఉంటే ఈ అరుదైన కలయికను చూసిన స్థానికులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారు వరద కలిపిన బంధం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే రాజకీయ వర్గాల్లో మాత్రం ఇది చర్చనీయాంశంగా మారింది. బండి సంజయ్ ఇతర జిల్లాలను వదిలి సిరిసిల్లకే రావటం వెనుక రాజకీయ లెక్కలు ఉన్నాయా, లేక నిజంగానే బాధితులను పరామర్శించడానికే వచ్చారా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మొత్తానికి వరదలు సృష్టించిన విషాదంలోనూ రాజకీయ శత్రువులైన కేటీఆర్, బండి సంజయ్ ఒకే వేదికపై కనిపించడం తెలంగాణ రాజకీయాల్లో అరుదైన సంఘటనగా నిలిచిపోయింది.